ఇక్కడ ఇక్కడ ఒక జబర్దస్త్ షోలో అది ఒక కామెడీ స్కిట్ ఉంటుంది అక్కడ, స్క్రిప్టెడ్గా ఉంటుంది అక్కడ. అందులో ఇప్పుడు అందరికీ తెలుసు తిథి వార నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు రాజమండ్రి ప్రాంతంలో అండి, మీకు తెలుసో తెలియదో, రాజమండ్రి ప్రాంతంలో గారు అనే పదము వాళ్ళు ఉపయోగిస్తారు, మర్యాదగా ఉపయోగిస్తారు, వేటకారం కూడా ఉపయోగిస్తారు. అందరినీ తమ్ముడు గారు ఇటు రండి, అన్నగారు, ప్రతిదానికి గారు అంటారు. బలాని సుబ్బారావు గారు ఇటు, అట్లా ప్రతిదానికి గారు అనేది యాడ్ చేస్తారు. ఒక రకంగా గౌరవం ఇవ్వటం, మరొక రకంగా వెటకారం కూడా చేస్తారు రాజమండ్రి ప్రాంతంలో, అది కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే రాశి ఫలాలు అంటే రాశిగారి ఫలాలు అని చెప్పేసి ఒక జోక్ లాగా అన్నారు, అందరు నవ్వారు, జోక్ లాగా అనిపించింది, నవ్వారు. నక్షత్రం గారి ఫలాలు అని కూడా అనొచ్చు, తిథి గారి ఫలాలను కూడా అనొచ్చు, ఏదో కామెడీగా అన్నారు. అన్నప్పుడు చాలా మంది నవ్వారు. రోజా గారు ఇంకా పగలబడి నవ్వింది ఆ రోజున. మరి పగలబడినప్పుడు రోజా గారు బాగా నవ్విందని అందరు కూడా అనుకున్నాము. మరి ఇది జరిగినప్పుడు ఇప్పుడు సడన్ గా కూడా అనసూయ గారి మీద కుట్రలో భాగంగా రాశి గారిని బయటకు తీసుకొచ్చారు. రాశి గారు వచ్చేసి నన్ను అన్నారు అంటే అసలు అక్కడ రాశి గారు అనేది లేదు. ఎందుకంటే అనసూయ గారు ఏమైనా ప్రత్యేకంగా జబర్దస్త్ షోలో హీరోయిన్ రాశి గారి ఫలాలు అనే ఒకటి మాట సెంటెన్స్ వచ్చినట్లయితే షీ మే క్వశ్చన్. అలాగే రాశి అంటే ఒకటే కాదు కదా, రాశి ఖన్నా అని ఇంకొక ఆమె కూడా వచ్చింది ఈ రోజున, కొత్త హీరోయిన్ ఉంది. అలాగే రాశి అనే పేరుతో కొన్ని వందల మంది లేడీస్ ఉండొచ్చు, వాళ్ళందరూ వచ్చారా, వచ్చి నన్ను అన్నారని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేయడానికి లేదు అక్కడ. ఆమె ప్రత్యేకంగా ఎవరిని మెన్షన్ చేయలేదు. బలాని హీరోయిన్ రాశి గారి ఫలాలు అని చెప్తే నన్ను అన్నది హీరోయిన్ రాశి గారు బలా. ఇంకోటి ఏదైనా ఆవిడ పేరు అసలు రాసే కాదు, ఆవిడ పేరు విజయలక్ష్మి. ఆమె పేరు విజయలక్ష్మి. ఆమెకి తమిళంలో ఆవిడ పేరు మంత్ర, ఆవిడ పేరు. తెలుగులో మాత్రం రాశి అనేటువంటి పేరుతో ఆమె పిలువబడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఆమెకి అంత, అప్పటికి అనసూయ గారి గొప్పతనం ఏంటంటే సారీ చెప్పడం. తెలుసో తెలియకో మీకు మనసు నొప్పించినట్టయితే క్షమాపణ చెప్పారు. ఈ విషయం రాశి గారికి కూడా తెలుసు. ఆమె అనుభవాలు కూడా చెప్తుంది కదా. తేజ గారి సినిమాలో ఆమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొందంట. నిజమైన సినిమాలో మొదటి రోజు ఆమె చెయ్యకూడని సీన్ చేసేసాను, నటించేశానండి, నాకు ఇష్టం లేని సీన్ కూడా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్తుంది. ఆమె ఇష్టం లేని సీన్ ఎందుకు, తన మనసులో లేని ఇష్టం లేని దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆవిడ ఒక హీరోయిన్ కాబట్టి. ఆమె హీరోయిన్ కాబట్టి తేజ గారి డైరెక్షన్లో ఒక సినిమాలో యాక్ట్ చేసింది, తనకి ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని ఆమె క్లియర్గా చెప్పింది. సో సినిమా ఫీల్డ్లో తప్పదు, డైరెక్టర్ గారు చెప్పినట్టు, ప్రొడ్యూసర్ గారు చెప్పినప్పుడు నటీనట్లు వినాల్సిందే హీరోయిన్స్. సో అది ఆవిడ క్లియర్గా తెలుసు. అలాగే ఒక యాంకర్ అనేది ఇంకా వాళ్ళతో పోలిస్తే ఇంకా చిన్నదే కదా, మరి వాళ్ళు స్క్రిప్ట్ లో ఉన్న భాగంగా చెప్తారు. అనసూయ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంది? 15th మే ఉందండి, 15th మే 1985. ఒకటండి, చాలా మంది కూడా ఈ మధ్యన నేను అదే చెప్పదలుచుకున్నా బహిరంగంగా, ఈ డేట్ ఆఫ్ బర్త్లు అనేటువంటివి చాలా మందికి నిజంగా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ వేరండి, బయట చెప్పుకునే డేట్ ఆఫ్ బర్త్లు వేరు. ఎందుకంటే సర్టిఫికేట్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒరిజినల్ వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవి ఏదైతే ఉన్నాయో 100% జ్యోతిషం కరెక్ట్గా ఉంటుందండి, అది 100%. అంటే కొంతమంది ఏంటంటే 100% మీన్స్ చాలా వరకు జరుగుతుంది, కొంతమంది 60% కరెక్ట్ అంటారు, అది కూడా ఏకీభవిస్తాను. నా ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గానే ఉంటుందని. సో ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే, మీరు మిక్సీలో బియ్యం వేసారనుకో, బియ్య పిండి వస్తుంది, శనగలు వేస్తే శనగపిండి వస్తుంది. ఇదే విధంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇస్తేనే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా మంది ఏంటంటే పూర్వకాలంలో సీనియర్స్ తెలిసి ఉంటుంది, ఏజ్ ఎక్కువ వేద్దాం తక్కువ వేద్దాం అని చెప్పేసి వేరే డేట్ ఆఫ్ బర్త్లు సర్టిఫికేట్స్లో ఉంటాయి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు రాదు, అవుట్పుట్ కూడా కరెక్ట్ ఉండదు. చాలా మంది అనుకుంటే జ్యోతిష్యంలో అది మనకు కరెక్ట్ తెలియదు. ఇప్పుడు చాలా మంది హీరోలు హీరోయిన్స్ కి గూగుల్లో చూసి జాతకాలు చెప్పేస్తున్నారు, అది కరెక్ట్ కాదని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనసూయ గారి జాతకం? కన్ఫర్మ్, ఎందుకంటే నేను అవి నమ్మను. నమ్మటం అంటే డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా తెలియకుండా మనం చెప్పకూడదు. గూగుల్లో చూస్తారు చాలా మంది, డేట్ ఆఫ్ బర్త్ ఏదో వస్తుంది, వాళ్ళది ఒరిజినల్ అదే కదా మనకు తెలియదు కదా, అయి ఉండొచ్చు అయి ఉండబోచ్చు. మొన్న ఒక అయ్యగారు ఒక ఆస్ట్రాలజర్ని అడిగాం, అనసూయ గారి జాతకం పడితే మీ వల్ల ఆమెకు చాలా కష్టాలు రాబోతున్నాయి అని చెప్పారు. ఎవరు చూడండి, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. అనసూయ గారు కూడా ఫేట్ నమ్ముతారు, నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సో అందరం కూడా మంచి జరగాలని కూడా భావిస్తున్నాం. సినిమా ఫీల్డ్ అనేటువంటిది ఒక గ్లామరస్ ఫీల్డ్, విపరీతమైన పోటీ ఉన్న ఫీల్డ్ అండి సినిమా ఫీల్డ్ అంటే. ఒక రాజకీయాలు ఒకటి, ఒక సినిమా ఫీల్డ్ ఒకటి, ఈ రెండింటికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అందుకే సినిమా ఫీల్డ్ వాళ్ళు చాలా మంది రాజకీయాల ప్రయత్నం చేస్తుంటారు. ఏంటంటే ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా, ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా వీళ్ళకి ఏమి ఎలిజిబుల్ అవసరం లేదు. ఫస్ట్ దేర్ ఈజ్ నో ఎలిజిబిలిటీ అట్ ఆల్. ఏ చదువు లేకపోయినా కనీసం మనం ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగానికి కూడా ఎలిజిబిలిటీ ఉంది, 10th పాస్ ఆఫ్ అయినా ఉండాలి. డ్రైవర్ చేయాలంటే డ్రైవింగ్ వచ్చి. ఇప్పుడు మీరు అనసూయని విమర్శిస్తున్నారా? ఇక్కడ సినిమా ఫీల్డ్ లో ఎటువంటి అర్హత లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని చెప్పదలుచుకున్నాను. విపరీతమైన కాంపిటీషన్లో ఏమవుద్దంటే అమ్మాయిల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది, హీరోల మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంది. మరి వాళ్ళలో మనం స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవటం ఎలా? అందుకని హీరోయిన్స్ అనేవాళ్ళు అప్డేట్ ఉంటారు. ఇప్పుడు అనసూయ గారి డ్రెస్సులు ఉన్నాయి,
ఆమె లేటెస్ట్ ఉంటుంది, పాస్ట్ డ్రెస్సులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు. ఒక మిస్ ఇండియా పోటీలు అందరికీ తెలుసు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది $1.7 ట్రిలియన్ బిజినెస్ ఉంది ఈ రోజున వరల్డ్ మొత్తంలో. సో ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. సరే, ఇంతకీ అనసూయ గారి గుడి ఎక్కడ కడుతున్నారు మీరు? చాలా మంది కూడా ఫ్యాన్స్ చెప్పడం జరిగింది, ఖుష్బూ గారికి ఎలా గుడి కట్టారో అనసూయ గారికి కూడా గుడి కడదాం అని కొంతమంది కూడా అనుకున్నారు. దానికి ఏంటంటే భవిష్యత్తులో మేమందరం కూడా ఆలోచించి కూడా నిర్ణయం తీసుకుంటాం. మీరే కడతారా? ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని ప్లస్ అనసూయ గారి పర్మిషన్ అన్ని కూడా తీసుకొని వీలైతే గుడి కడతాం. ఓకే, మీ దానికి మీరే పూజారా? ఆ గుడి పూజారి అనేది ఒక భక్తితో ప్రేమతో ఒక గులాబీ పువ్వు పెట్టినా చాలు. అంటే మీరు మామూలు రెగ్యులర్ పూజారే కదా, సో ఇక మరి అర్చనలు ఇవన్నీ రెగ్యులర్ జరగాలి. వేరు, మనం అలా కంపేర్ చేయకూడదు. ఒక ఖుష్బూ గారికి ఎలా గుడి కట్టారో సిమిలర్. ఓకే, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వీలైతే ఖుష్బూ గారికి గుడి ఎలా కట్టారో సేమ్ విధంగా ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఓకే, మీరు అన్ని వీలైతే. మీరు ఎక్కువగా తద్దినాలు చేస్తుంటారు కదా? కార్యక్రమాలు అన్నీ ఉంటాయండి ఇక్కడ. వైదికంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. అందులో కొంతమంది కొన్ని చేస్తారు, కొంతమంది పెళ్లిళ్ళ సైడ్ ఉంటారు, కొంతమంది ఆబ్దికాల సైడ్ ఉంటారు. సో నేను కొన్ని అంటే మీకు ఇంటర్వ్యూ తర్వాత కొంచెం ఆఫర్లు ఏమైనా వస్తాయేమోనండి. ఆబ్దికాల సైడ్ కొన్ని చేస్తాము, ఇట్లా సత్యనారాయణ స్వామి వ్రతాలు, కొన్ని గృహప్రవేశాలు కొంతవరకు చేస్తాం. ఓకే, హైదరాబాద్ మొత్తం ఐడియా ఉంది. ఓకే ఓకే. సో ఏంటి అసలు, అంటే మీ టార్గెట్ ఏంటి? జబర్దస్త్కి వెళ్ళడం మీ టార్గెటా? ఎందుకు ఇంత అల్లరి చేస్తారు? వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మేము అనసూయ గారికి సపోర్ట్గా మాత్రమే రావడం జరిగింది. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ, ఫుల్ వాలంటరీ థింగ్ అండి. ఇక్కడ ఎటువంటిది కూడా ఏమీ లేదు, ఇది వాస్తవము. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఎవరైనా అభిమాన హీరోని మీద టార్గెట్ చేస్తే కొంతమంది వచ్చేస్తారు పబ్లిక్ నుంచి. అదేవిధంగా మేము కొంతమంది కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సపోర్ట్గా వచ్చాం అనసూయ గారికి. మేము అనసూయ గారికి సపోర్ట్గా వచ్చాం కాబట్టి ఇంకా చాలామంది ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్తారా, కొంతమంది ఏమో మీరు విజయ్ గారికి ఏమైనా సపోర్ట్గా కోసం ఈ కళ్ళజోడు పెట్టుకున్నారా అన్నారు. అది కూడా వాస్తవమే. తీసి కాసేపు మాట్లాడదామా? మీ ఎక్స్ప్రెషన్ తెలియదు. అది కూడా వాస్తవమే. మేము తమిళంలో విజయ్ గారు పార్టీ పెట్టారు, ఆయనకు సపోర్ట్గా మేము ప్రచారం చేస్తామని చెప్పేసి ఆయనకు మెయిల్ కూడా చేయడం జరిగింది, కమ్యూనికేషన్ కూడా చేస్తున్నాము. అన్ని వీలైతే త్వరలో తమిళనాడు విజయ్ పార్టీ గారికి మేము డిఫరెంట్ ప్రచారం అనేది చేస్తాం. తెలంగాణలో ఏ పార్టీ లేదా మీరు సపోర్ట్ చేయడానికి? అక్కడ దాకా ఎందుకు? తెలంగాణలో కూడా ఉన్నాయండి. ఇక్కడ నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.